అవి 2020 ఏప్రిల్ నెల ప్రారంభపు రోజులండి. ప్రపంచం మొత్తం కరోనా కోరల్లో చిక్కుకుపోయి ప్రపంచ జన జీవితం మొత్తం స్తంభించిపోయిన ఆ దుర్భరపు రోజుల్లోనే రెక్కాడితే గాని డొక్కాడని స్థితిలో ఉన్న ఎంతో మంది పేదల ఆకలితో అలమటించిపోతుంటే ఎందరో దాతలు వారికి నిత్యావసరాలు సరఫరా చేస్తూ అన్నదానాలు చేస్తూ ఆదుకున్నారు. అయితే ఇలా ఆదుకోవాలన్న సంకల్పానికి ఆర్థిక బలమే ఉండాల్సిన అవసరం లేదు. సంకల్ప బలం ఉంటే చాలని భావించిన ఒక మధ్య తరగతికి చెందిన వ్యక్తి తనకున్న స్వల్పమైన ఆర్థిక వనరులతోనే తనకు సమీప బంధువులు తన మిత్రుల ద్వారా సేకరించిన ఆర్థిక సాయాన్ని కూడా చేకూర్చి నిత్యం పేదలకు అన్నదానం జరిపారండి. విజయవాడ పట్టణం జక్కంపూడి కాలనీలో అలా కడుపు నిండిన పేదల కళ్ళల్లో కృతజ్ఞతాభావాన్ని చూసిన ఆ వ్యక్తికి ఈ సేవలను మరింత విస్తృతం చేయాలి అన్న సంకల్పం కలిగింది. ఆ సంకల్పమే పరమేశ్వర చారిటబుల్ ట్రస్ట్ గా ఆవిర్భవించిందండి. ఈ ట్రస్ట్ వ్యవస్థాపకులు విజయవాడ జక్కంపూడి కాలనీకి చెందిన కందుల పరమేశ్వరరావు గారు. ఈ పరమేశ్వర చారిటబుల్ ట్రస్ట్ సేవా దృక్పథానికి ఆకర్షితులైన ఎంతో మంది దాతలు ఆర్థికంగా చేయూతనివ్వడానికి ముందుకు వచ్చారండి. ఈ దాతల సహకారంతో ఈ ట్రస్ట్ వారు ఎంతో మంది పేదలకు అన్నదానం చేస్తూ మరెంతో మంది ఆసుపత్రిలో ఉన్న పేద రోగులకు పాలు పండ్లు పంపిణీ చేస్తూ ఇంకెంతో మంది నిరుపేదలకు వస్త్రదానాలు కూడా చేస్తూ తన సేవా కార్యక్రమాలను కొనసాగించడమే కాకుండా మూగజీవులకు ఆహారం అందించుట, మూగజీవుల పరిరక్షణ, అలాగే వేసవిలో మూగజీవులకు మంచినీటి వసతి కల్పించడం కొరకై భావ సారూప్యత కలిగిన దాతలను ఒప్పించి వారి నిర్వహణలో ఉండే విధంగా మంచినీటి తొట్టెలను ఏర్పాటు చేయడం కూడా జరిగిందండి. అలాగే పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల వలన ప్రజలు పర్యావరణమే కాకుండా మూగజీవులు కూడా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయో ప్రజలకు వివరిస్తూ ఆ క్రమంలోనే మచిలీపట్నం బీచ్ లో ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల వలన అక్కడ బీచ్ డెవలప్మెంట్ ఎలా ఆగిపోతుంది, ఆ వ్యర్థ పదార్థాలను సక్రమంగా తొలగించితే అక్కడ పర్యాటకుల సందర్శనలు పెరిగి తద్వారా టూరిజం పెరిగి వ్యాపారుల యొక్క వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుందని అక్కడ వ్యాపారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగిందండి. ఈ విధంగా దాతల సహకారంతో పరమేశ్వర చారిటబుల్ ట్రస్ట్ వారు నిస్వార్థంగా చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించిన ప్రభుత్వం వారు ఈ పరమేశ్వర చారిటబుల్ ట్రస్ట్ కు మెరిటోరియస్ సర్టిఫికెట్ ను కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ సర్టిఫికెట్ 2025 గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ విజయవాడ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈ ట్రస్ట్ వ్యవస్థాపకులైన కందుల పరమేశ్వరరావు గారు అందుకోవడం జరిగిందండి. ఇక అన్నదానాలు వస్త్రదానాలు మాత్రమే కాకుండా పేదల అవసరాలు గుర్తించి పరిష్కరించడంలో పరమేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ఎంత లోతుగా ఆలోచిస్తుందనే దానికి ఒక ముచ్చతనక తాజాగా వేసవి తీవ్రత పెరుగుట వలన ఎంతో మంది పేదలు నిరుపేదలు పాదరక్షకులు కూడా కొనుక్కోలేని స్థాయిలో ఉన్న నిరుపేదలు కాళ్ళు కాలుతున్నా తప్పనిసరి రోడ్ల మీద నడుచుకుంటూ వెడుతూ చిన్నపిల్లలను సంకన వేసుకుని కొందరు స్త్రీమూర్తులు ఇబ్బంది పడుతూ సరైన పాదరక్షకులు లేకుండా ఇబ్బంది పడుతూ నడుచుకుంటూ వెళుతున్న దయనీయ స్థితిని గమనించిన పరమేశ్వర చారిటబుల్ ట్రస్ట్ వారు వీరందరికీ ఉచితంగా పాదరక్షకులు అందచేయాలన్న సంకల్పానికి వచ్చారు. ఈ సంకల్పానికి పరమేశ్వర చారిటబుల్ ట్రస్ట్ లో ఉన్న దాతలు సభ్యులు అలాగే ఈ ట్రస్ట్ కు అనుబంధంగా పనిచేస్తున్న పరమేశ్వర మోటార్ ట్రాన్స్పోర్ట్ అండ్ వర్కర్స్ యూనియన్ కార్యవర్గ సభ్యులు కూడా హర్షం వ్యక్తం చేశారు. పేదలు ఎండలో నడుచుకుంటూ వెళుతూ ముఖ్యంగా స్త్రీమూర్తుల సంఖ్యలో బిడ్డలను పెట్టుకుని కూడా ఆ బిడ్డల మీద తమ కొంగులను కప్పి వారి మీద ఎండ పడకుండా రక్షిస్తూ వారు మాత్రం మలమల మాడుతున్న ఎండలో కూడా ఇబ్బంది పడుతూ నడుచుకుంటూ వెళుతున్న దయనీయ పరిస్థితిని గమనించిన పరమేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక దాతలు కూడా ఎంతో గొప్ప మనసుతో స్పందించి ఆర్థిక సహాయం చేశారండి. వీరు చేసిన ఆర్థిక సహాయంతో
పరమేశ్వర చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులైన కందుల పరమేశ్వరరావు గారు, అలాగే పరమేశ్వర మోటార్ ట్రాన్స్పోర్ట్ అండ్ వర్కర్స్ యూనియన్ కార్యవర్గ సభ్యులైన వసుధ దుర్గారావు గారు పాదరక్షకులు కొని వీరికి పంపిణీ చేయడం జరిగిందండి. ఈ విధంగా అరికాళ్లు కాలుతున్న కనీస పాదరక్షకులు కూడా కొనుక్కోలేని నిరుపేద స్త్రీమూర్తులలో వ్యతలు చూసి వారికి పాదరక్షకులు కొనివ్వటం అనే వినూత్నమైన విభిన్నమైన సేవా దృక్పథాన్ని శ్రీ కందుల పరమేశ్వర చారిటబుల్ ట్రస్ట్ వారు చాటడం ఎంతైనా అభినందనీయం. ఈ పాదరక్షకుల పంపిణీ కార్యక్రమాన్ని కందుల పరమేశ్వరరావు గారు, వేమూరి నాగేంద్ర గారు, అలాగే మెట్టపల్లి అయ్యప్ప గారు దగ్గర ఉండి నిర్వర్తించారండి. ఈ విధంగా నిరుపేదలకు పాదరక్షకుల పంపిణీ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నది ఈ ముగ్గురే అయినప్పటికీ ఈ కార్యక్రమానికి వెనుక ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా పరమేశ్వర చారిటబుల్ ట్రస్ట్ నిర్వర్తిస్తున్న ప్రతి సేవా కార్యక్రమానికి మూల స్తంభాలుగా నిలిచిన ఆ గొప్ప మనసున్న దాతలు శ్రీ అట్లూరి శ్రీదేవి గారు, శ్రీ కందుల నాగేశ్వరమ్మ గారు, శ్రీ ముంగి పూర్ణిమ గారు, శ్రీ నీరా రమేష్ కుమార్ గారు, శ్రీ నేతి మహేశ్వరరావు గారు, శ్రీ చిర్ర రామకృష్ణ గారు, శ్రీ కుక్కమల్ల ప్రసంగి గారు, శ్రీ మెట్టపల్లి తులసి గారు, ధనావత్ సంతోష్ గారు, వీరందరూ ఎంతో పెద్ద మనసుతో ఆర్థిక సహాయం అందిస్తూ ఈ పరమేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారండి. ప్రతి వేసవిలోనూ చలివేంద్రాలు ఏర్పాటు చేసి మంచినీటి సౌకర్యం కల్పిస్తున్న అనేక సంస్థలతో పాటుగా పరమేశ్వర చారిటబుల్ ట్రస్ట్ వారు కూడా ఆ కార్యక్రమాలు చేస్తూనే విభిన్నంగా వినూత్నంగా పేద ప్రజలకు పాదరక్షకుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశారు. అలాగే సేవా కార్యక్రమంలో పాల్గొనాలని, పేదలకు ఎంతో కొంత తమకున్న దాంట్లో సహాయం చేయాలన్న గొప్ప మనసు ఎందరికో ఉంటుందండి. అయితే వారికి ఉన్న బాధ్యతల వల్ల కానీ, సమయ పాలన కుదరకపోవడం వలన కానీ ఈ కార్యక్రమాలను ప్రత్యక్షంగా చేయలేరు. కనుక ఇలాంటి వారు పరమేశ్వర చారిటబుల్ ట్రస్ట్ కు ఆర్థిక సాయం అందించడం ద్వారా మీ కార్యక్రమాలను కొనసాగించాలని పరమేశ్వర చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులైన